ఈ మధ్య చాలా మందికి లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా స్పెర్మ్ కౌంట్ అనేది తగ్గుతుంది. సో, ఎక్కువగా మనము స్మోక్ చేసినా, మీరు ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసినా, ఎక్సెస్‌గా ఎక్సర్సైజ్ చేసినా, లేకపోతే టైట్ అండర్ గార్మెంట్స్ వేసుకున్నా, ఎక్కువ హీట్ ఎక్స్‌పోజర్ ఉండి అంటే బీజంలో మనకి హీట్ ఎక్కువ ఎక్స్‌పోజ్ అయినప్పుడు కూడా మనకి స్పెర్మ్ కౌంట్ తగ్గడం చూస్తాం. సో, ల్యాప్‌టాప్‌లో పెట్టుకొని వర్క్ చేసినప్పుడు కూడా హీట్ ప్రొడ్యూస్ అవుతది. ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నా, సో, కొన్ని హ్యాబిట్స్ వల్ల కూడా మీకు స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో, ఫస్ట్ ఎవరికైనా కూడా సెమెన్ అనాలిసిస్ చేసినప్పుడు వాళ్ళ కౌంట్ WHO గైడ్‌లైన్స్ ప్రకారం 16 మిలియన్ కంటే తక్కువ ఉంటే మనము స్పెర్మ్ కౌంట్ తగ్గినట్టు భావిస్తాము. సో, వీళ్ళకి ఫస్ట్ మనం రిపీట్ చేస్తాం శాంపిల్. సో, ఒకటే శాంపిల్ తోటి మనం ఏ కన్క్లూజన్‌కి రామండి. ఇంకోసారి కూడా మనకి సిమిలర్ రిపోర్ట్ వస్తే వాళ్ళకున్న కౌంట్‌ని బట్టి కొన్ని ఎక్స్‌ట్రా ఇన్వెస్టిగేషన్స్ చేస్తాం. సో, ఎగ్జామినేషన్‌లోనే మనకు కొన్ని ప్రాబ్లమ్స్ బయటపడతాయి, వెరికోసిల్ లాంటివి. ప్లస్ అవసరమైతే స్కానింగ్ చేయడం కానీ, హార్మోన్ టెస్ట్‌లు చేసి వాళ్ళకి ఏ ప్రాబ్లమ్ ఉంది అనేది చూస్తాం. కొన్ని సార్లు ఏ ప్రాబ్లమ్ లేదు అనంటే వాళ్ళకి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చెప్పి కొన్ని యాంటీ ఆక్సిడెంట్ టాబ్లెట్స్ వాడుకొని ఒక 2, 3 మంత్స్ తర్వాత మళ్ళీ సెమెన్ అనాలిసిస్ రిపీట్ చేస్తాం. అప్పటికి కౌంట్ అలాగే ఉంది, లేకపోతే తక్కువే ఉంది అన్నప్పుడు వాళ్ళకున్న కౌంట్‌ని బట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది డిసైడ్ చేస్తాం. సో, స్పెర్మ్ కౌంట్ కొంచెం తక్కువ ఉంటే యూజువల్లీ ఐయుఐ ట్రీట్మెంట్ వీళ్ళకి పనికొస్తదండి. బాగా తక్కువ ఉంటే యూజువల్లీ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేస్తాం. జీరో స్పెర్మ్ కౌంట్ ఉన్న వాళ్ళకి కూడా మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. బీజం నుంచి స్పెర్మ్స్ తీసి టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా ప్రయత్నం చేయొచ్చు. సో, మేల్ ఇన్ఫర్టిలిటీ చాలా కామన్ అండి. కాకపోతే ట్రీట్మెంట్ ఆప్షన్స్ అయితే మీకు చాలా ఉంటాయి. సో, లేట్ చేయకుండా మీరు త్వరగా ట్రీట్మెంట్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బాగుంటది.